ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి, మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి, వేలాది పాఠశాలలు మూపించండు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలే. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, దిల్సుఖ్ నగర్ చౌరస్తా దగ్గర, అమీర్పేట్ చౌరస్తా దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే, ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి అని ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. 10 ఏళ్లు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి, ఒకవేళ లెక్క తప్పంటారని ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము బాధ్యత చేపట్టినామో ప్రతి నిరుద్యోగ యువకుని వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకి నియామక పత్రాలు అందించి తలలు లెక్కబెట్టి 60,000 మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. నేను ధైర్యంగా చెబుతున్నా, లెక్క పెట్టుకుంటా అంటే తారీఖు చెప్పు, 60,000 మందిని లైన్ గా ఇదే సచివాలయం ముందల నిలబెట్టి ప్రతి తల లెక్క కట్టి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను నిరూపిస్తా. చంద్రశేఖర్ రావు, 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినావో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పు అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు, రైతులకు డ్రిప్ కావచ్చు, గిరిజన రైతాంగానికి సోలార్ గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు. దేని మీద నువ్వు చర్చ చేస్తావు? వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు, 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, రైతును రాజును చేసిన రాజ్యం మాది, వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది. చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మీరు కాళేశ్వరం ముసుగులో 1,00,000 కోట్ల రూపాయలు మీరు కొల్లగొడితే 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయం అంటే 10 మందికి సాయం, రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తిట్టినా తిట్లన్నిటిని ఓర్చుకొని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మిత్రులారా. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు గోబల్స్ ప్రచారం చేసింది. నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మా హయాంలో ఇచ్చాం. ఇందులో చాలా స్పష్టంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాం, ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాం, మొత్తం 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి వివరాలను నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలే ఇవ్వలేదని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. 95% తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కేలా చేసింది బీఆర్ఎస్. 1,62,000 ఉద్యోగాలను నియామకం చేసింది బీఆర్ఎస్. ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇది. అసెంబ్లీలో మేము చాలా పట్టుబట్టాం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే దీని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టి సభ వాయిదా వేసుకొని పారిపోయింది. అదే రోజు మేము అడుగుదాం అనుకున్నాం, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జాబ్లెస్ క్యాలెండర్, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం. తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కూడా చాలాసేపు మా నిరసన తెలియజేశాం. ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ, కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఐటమ్ నెంబర్ 5 మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో
అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నోటిఫికేషన్ రాలేదు. డిఎస్సి మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు. మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి 2025న మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇది కూడా రాలేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అది కూడా రాలేదు. ఏది రాలే. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు మీరు. అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధాలు మాట్లాడుతున్నారు. యువత అంతా కూడా ఇప్పటిదాకా పిల్లలు మోతీలాల్ కానీ, సింధు కానీ, ఝాన్సీ కానీ, గణేష్ కానీ, క్రాంతి కానీ, మల్లేష్ కానీ, శరత్ కానీ చాలామంది మాట్లాడారు ఇప్పటిదాకా. పిల్లలందరూ ఏమంటున్నారు? అన్న మాకు నోటిఫికేషన్లు కావాలి, ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడం లేదు, మేము నెలల తరబడి నోటిఫికేషన్లు వస్తాయేమో, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టారు కదా అని చెప్పి రూములు కిరాయికి తీసుకొని కోచింగులు తీసుకుంటూ అప్పుల పాలై చదువుకుంటూ ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం. 20 నెలలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి, ఒక్క నోటిఫికేషన్ వస్తలేదన్నా. మరి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వస్తలేవు, ఒకవైపు రూమ్ల కిరాయిలు కట్టలేకపోతున్నాము. జాబ్ క్యాలెండర్ పెట్టారు, ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నోటిఫికేషన్ వస్తదేమో అని ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. నోటిఫికేషన్లు రావడం లేదు. పైగా రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అని ధర్నాలు చేస్తుండని అబద్ధాలు మాట్లాడుతుండు, దొంగ మాటలు చెప్తుండు. మాకు నోటిఫికేషన్లు కావాలి అని పిల్లలు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు. అంటే రేవంత్ రెడ్డి బట్టేబాజితనం, దోకేబాజితనం ఇవాళ బయటపడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టున్నది. ఆనాడేమో మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంటు ఆనాడు ఎలక్షన్ల ముందు ఏ పేపర్ చూసినా ఇందులో చూడండి, మొదటి ఏడాదిలోనే మొత్తం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. ఏమి మరి ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు, మేం చెప్పడం కాదు, ఇది వీడియో లైవ్ అయింది. పిల్లలు ఏం చెప్పారు? అన్న రేవంత్ రెడ్డి వచ్చిన 20 నెలల్లో 12,000 ఉద్యోగాలు ఇచ్చారని కొందరు అన్నారు, 11,000 అని కొంతమంది పిల్లలు అన్నారు. ఏది ఇచ్చినా 12,000 దాటలే. నువ్వు చెప్పింది ఏంది? మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు. కానీ 20 నెలల్లో దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతున్నా నువ్వు 12,000 ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు. యువతను నువ్వు మోసం చేశావు. మీరు ఒక రకంగా చూస్తే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, 2 ఏళ్ళు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఢిల్లీ మీద ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి పెంచి మేము సాధించాం. ఆ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకో 70,000 ఉన్నాయి. 1,64,000 నియామకాలు పూర్తి చేశాం. మరో 70,000 నోటిఫికేషన్లు ఇచ్చాం. మేము యావరేజ్గా ఇచ్చింది చూసుకున్న ఏడాదికి 16,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు? 12,000 కూడా 20 నెలలు కదా, 20 నెలల్లో 12,000 ఇచ్చిండు. అంటే ఏడాదికి కేసీఆర్ 16,000 ఇస్తే నువ్వు అందులో సగం కూడా ఇయ్యలే. అంటే నువ్వు అన్ని అబద్ధాలే. ఏదో చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగవు నువ్వు, అబద్ధాలు ఆడింది నువ్వు, పిల్లల మీద వేస్తుండు. పిల్లలు నోటిఫికేషన్లు వద్దన్నారని. మాకు నోటిఫికేషన్లు కావాలని ఇలా తెలంగాణ భవన్ తలుపులు తట్టిండ్రు నిరుద్యోగ యువతి యువకులు.